సార్ ప్లీజ్ సార్ రండి మళ్ళీ ఏంటమ్మా సెకండ్ అమౌంట్ భాస్కర్ సీఎస్ బై పక్కన కూర్చో అందరికీ మరి ఏడు కోర్సులు ఉన్నాయండి. ఏఎన్టీ, ఓఏ, సిఎస్సి, ఎంపీఎస్, డబ్ల్యూఎంఎల్టీ, తర్వాత సిజిటి ఈ కోర్సెస్ ఉంటాయి. అలాగే సునీత సిఎస్సి శ్రీలత సిజిటి శ్రీలత ఎమ్మెల్యే వంశీ వేణుగోపాల్ సునీత వచ్చింది గారు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కాలేజీ ప్రిన్సిపల్ రామస్వామి నాయక్ గారికి, అలాగే చేస్తున్న డిఎస్పీ అప్రూవ్ భాషాలు అన్న గారికి, అలాగే మన జనరల్ కాలేజీ ప్రిన్సిపల్ సాల్మన్ గారికి, వారి గారికి, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా ఆఫీసులు. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి సూపర్ జిఎస్టీ సూపర్ సైన్స్ కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మీకు అందరికీ పెట్టి మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంత పల్లె ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరూ ఇంత మంచిగా రాణిస్తా ఉన్నారు. ఇందాకే ప్రిన్సిపల్ గారు ఈ కాలేజీ గురించి గతంలో
200 బిలో ఉండేది ఈ రోజు 580 చాలా సంతోషంగా ఉంది. అంటే మనకు కాలేజీ ఎంత డెవలప్ చేస్తారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా 72% వచ్చే రిజల్ట్ ఈ రోజు 2 ఇయర్స్ నుంచి 82% వచ్చిందంటే కూడా చాలా విద్యార్థులకు బాగా రాణించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే విద్య ఉంటే చాలా మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. చూడండి, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఇది మీది మంచి స్టేజ్. మీరు పక్కల దూరాలు వాడలకు పోకుండా, పక్క అభ్యాసాలకు పోకుండా మనం ఇప్పుడు కాన మంచిగా రాణించినట్లయితే మన జీవితంలో స్థిరపడిపోతాం. కాబట్టి ఈ రోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. అప్పుడు మేమున్నప్పుడు 60% ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే గొప్ప. అట్లాంటిది ఈ రోజు 100% వస్తా ఉంది. అట్లా చదువుతా ఉన్నారు పిల్లలు. మనకు కూడా టెక్నాలజీ బాగా, మనం ఆ టెక్నాలజీని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. కానీ దాన్ని దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, పక్క దాన్ని కూడా పోయి మనము చెడుగా రావడానికి కూడా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వాటి జోలికి పోకుండా మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడికి, అంటే మాలాంటి కష్టాలు మా పిల్లలకు ఉండకూడదు, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ జీవితం బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ కష్టం అనిపించిన వాళ్ళు పనులు చేసుకొని కూడా మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా మంచిగా చదువుకొని మంచిగా రాణించాలని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజు మీకు మీరు అంతగా స్పీచ్ ఇచ్చిన చాలా సంతోషం ఉంది. బాగా అంటే బాగా మాట్లాడుతూ ఉన్నారు, అన్నింటిలో ఉన్నారు మంచిగా. అలాగే మన ప్రభుత్వం కూడా ఇప్పుడు సెంటర్ లో మనకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోదీ గారు మనకి జిఎస్టీ తగ్గించినారు. ఎప్పుడు మనం పెరగడమే కానీ తగ్గడం మనం ఎప్పుడు చూడలేదు. దీనివల్ల మనకి అంటే అందరికీ ప్రజలకందరికీ తెలియాలి. అంటే మీరంటే చదువుకుంటున్నారు కాబట్టి మీకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు చాలా మందికి తెలియదు. అంతేకాకుండా షాపులలో కూడా వాళ్ళు పాత రేట్లకి, అంటే జిఎస్టీ ఇప్పుడు తగ్గించిన దానికంటే తగ్గకుండా ఉన్న రేట్లకే అమ్ముతా ఉంటారు వాళ్ళు. అటువంటివన్నీ మనము అక్కడికి విజిట్ చేసి ఏవైతే తగ్గినాయి, ఇప్పుడు చూడండి నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ బాగా తగ్గించడం జరిగింది. గతంలో మనకు 4 స్లాబ్లు ఉండేవి, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు కేవలం రెండింటికి మాత్రమే 5%, 18% మాత్రమే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా విద్యకు, వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి స్టేషనరీ అంతా 0%. అలాగే వైద్యం కూడా ఇప్పుడు మనకి జబ్బులు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు వస్తే మనము ఇబ్బంది, అంటే జనరల్ హాస్పిటల్కి వెళ్తాము కానీ కొన్ని మాత్రం మనమే మీరే కొనుక్కొచ్చుకోండి అని చెప్తారు. పెద్ద పెద్ద అంతంత వేలు ఖర్చు పెట్టలేక చాలా మందికి ఇబ్బంది అవుతుందని అట్లా ఆ క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు 0 చేసేసింది జిఎస్టీ. చూడండి ఈ ప్రభుత్వం ఏమో ఎలాగ చేస్తా ఉందో, సెంట్రల్ లో మనకు మోదీ గారు ఎంత అవకాశం కల్పిస్తా ఉన్నారో మీరందరూ బాగా జనాలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా రైతుల కోసం కూడా గతంలో 12% ఉండేది, ఇప్పుడు కేవలం 5% జిఎస్టీ. అంటే చూడండి, మనకు రైతులకు మనము ట్రాక్టర్లు కొంటుంటాం, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కొంటా ఉంటాం. ఇవన్నీ కూడా బాగా తగ్గడం జరిగింది. ఇలా అన్ని మనకి చాలా అన్ని తగ్గించడం జరగడం వల్ల కేవలం 2 స్లాబ్లే రావడం జరిగింది. మనము ఇప్పుడు మన డిమార్ట్కి వెళ్తారు. మీరు డిమార్ట్కి వెళ్తే వాళ్ళు పాతవి రేట్లకి అమ్ముతా ఉన్నారా, లేకపోతే కొత్త జిఎస్టీ తగ్గించి మనకు ఆ వస్తువులు అమ్ముతా ఉన్నారా అనేది కూడా మీరు గమనించాలి. మీరు అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీ పై ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మ మనకి ఈ రోజు ఈ జిఎస్టీ వల్ల అందరూ లబ్ధి పొందుతా ఉన్నాం. చూడండి, ప్రభుత్వం ఏమన్నా పథకాలు ఇస్తుంది, అవి కొన్ని కుటుంబాలకు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ జిఎస్టీ వల్ల ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాళ్ళైనా అందరికీ జిఎస్టీ లబ్ధి చేకూరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా చూడమ్మా, ఈ జిఎస్టీ వల్ల మన రాష్ట్రానికి 8,000 కోట్లు నష్టం వస్తే కేంద్రానికి ఎంత వస్తుందో తెలుసా? 2,50,000 కోట్లు
2.5 lakhs కోట్లు నష్టం వస్తా ఉంది. అయినా ఇది నష్టం కాదు, ఇది నేను మన దేశానికంతా అందరికీ తక్కువ రేటుకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్లాబ్లన్నీ నిత్యావసర వస్తువుల సరుకులన్నిటికీ తగ్గించడం ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చూడండి, మన ముఖ్యమంత్రి గారు ఎంత విజనరీ లీడరో మీకు అందరికీ ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే మనం చేసే పథకాలు, మన ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ అందరికీ తెలియడం లేదు అన్న ఉద్దేశంతో ఈ జిఎస్టీ కూడా నెల రోజుల పాటు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు పెట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మీరు వెళ్ళండి, ఇంటింటికి తిరగండి, ఈ జిఎస్టీ రేట్ తగ్గిన దాన్ని అందరికీ చెప్పండి అని పంపించడం జరుగుతుంది. మొన్న కమిషనర్ల మీటింగ్ జరిగితే మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ మీటింగ్ కి పాల్గొనడం జరిగింది. కానీ అందరిలో మాకేమి ఇంకా అవగాహన లేదు, మా దగ్గర ఎక్కడ తగ్గడం లేదు, మాకేం తెలియదు అని చెప్తా ఉన్నారు. కానీ మన ఏపీలో మాత్రం ఎవరి నుంచి కంప్లైంట్ రాలేదు. అంటే మన ముఖ్యమంత్రి గారు అందరినీ ప్రజల్లోకి పంపిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి, టౌన్ లో ఉన్న అన్నిటికీ పంపించి ఈ జిఎస్టీ ఫలాలను అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు కూడా జిఎస్టీ తగ్గిందని తెలిసింది కాబట్టి ఈ రోజు మీరు ఎంత బాగా మాట్లాడారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చూడండి, అన్నింటిలో ఆయన 24 గంటలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసమే ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో స్కీమ్స్ మన రాష్ట్రం గత ప్రభుత్వం వల్ల మనము 30 years వెనక్కిపోయాం. అన్ని మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి ఒక పక్క అభివృద్ధి చేస్తూ, మరో పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, మళ్ళీ ఈ జిఎస్టీ కూడా తగ్గిస్తూ ఇవి కూడా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తారు. మన ప్రిన్సిపల్ గారు కూడా ఇక్కడ మీకు అందరికీ కాంపిటీషన్స్ పెట్టి కాలేజీ చాలా మంచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా చాలా విద్యకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా టాయిలెట్ సమస్యలు ఉన్నాయని జూనియర్ కాలేజ్ లెక్చరర్ ప్రిన్సిపల్ అయితేనేమి, మన వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయితేనేమి మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా వీటి సమస్య పరిష్కారం కోసం తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా లాస్ట్ మనకి ఇంత జిఎస్టీ తగ్గించి ఇన్ని చేస్తున్న మన పిఎం గారికి మనం కూడా కృతజ్ఞతగా చెప్పుకోవాలి కదా. అందుకే మన ఈ నెల 16వ తేదీ అక్టోబర్ 16వ తేదీ నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి, మన జిల్లాకు, కర్నూలుకి, మన పాణ్యం నియోజకవర్గంలోని మన ప్రాంతానికే రావడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు 5 లక్షల మందితో మీటింగ్ జరపాలి అన్న ఆలోచన ఉంది. అదే కన్ఫర్మ్ అయిపోయింది. పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మోదీ గారు మళ్ళీ 5 years లో ఇంకా 3.5 years ఉంటుంది. మీకు వస్తారో కాదో మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం మనము ఘనంగా స్వాగతం ఇచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతా ఉంది మనకి. అందుకే అంటే అందరూ జనాలు మొబిలైజ్ చేస్తాం మేము, కానీ ఇంకా మీరు కూడా మీ తల్లిదండ్రులకు కూడా వెళ్ళమని చెప్పండి. మీరైతే క్లాస్ లో ఉండండి, స్కూల్ కాలేజీకి రండి. మిమ్మల్ని మీటింగ్లకు రమ్మని నేను చెప్పము, సారీ. కానీ తప్పకుండా తల్లిదండ్రులకు, మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా పెద్ద ఎత్తున కలిగి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కూడా మీకు అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి పాయింట్, ప్రతి విషయం మేడం గారు చెప్పారు. అది మనం తెలుసుకొని ఆచరించి ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మీరే అని, నెక్స్ట్ మార్గదర్శకులు మీరే అని మేడం గారు చెప్తున్నారు. మేడం మేము కూడా ప్రతిసారి వచ్చే 19వ తారీఖు కూడా కార్యక్రమం నిర్వహిస్తాం మేడం. తర్వాత డిసెంబర్లో జరిగే
ఈనాటి కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రీతమ ముఖ్య అతిథులు గౌరవ చరితారెడ్డి మేడం గారి చేతుల పైన పూల మొక్కను మరి నాటించాం. అలాగా స్టూడెంట్స్ అంతా అక్కడ మిడ్ డే మీల్ దగ్గరికి అమ్మాయిలు వెళ్ళండి, ప్లేట్స్ తీసుకొని మేడం చేతుల మీద త్వరగా ప్లేట్స్ తీసుకొని అమ్మాయిలు ముందుగా మిడ్ డే మీల్ దగ్గరికి అక్కడికి వెళ్ళండి, ప్లేట్స్ తీసుకొని